హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే బాగా ఫామ్ అవుతుంది. అదే సిఏఏ గురించి. అసలు సిఏఏ అంటే ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు దీనివల్ల ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 డిసెంబర్ 11న భారత పార్లమెంట్ అయితే ఆమోదించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి హింసకు గురైన ఎటువంటి మతపరమైన మైనార్టీలకు అయితే భారత పౌరసత్వాన్ని అయితే వేగవంతమైన మార్గాన్ని అయితే అందించడం ద్వారా ఈ పౌరసత్వ చట్టం అనేది 1955ను సవరించింది. ఇక 2019 నాటికి భారతదేశంలో అర్హులైన మైనారిటీ హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇంకా పర్సీలు లేదా క్రైస్తవులుగా పేర్కొనబడ్డారు. ఇక ఈ దేశాల నుండి వచ్చిన ముస్లింలకు చట్టం అటువంటి అర్హతను అయితే కల్పించలేదు. ఇక ఈ చట్టం మొదటిసారిగా భారతీయ చట్టం ప్రకారం పౌరసత్వానికి మతాన్ని ఒక ప్రమాణంగా బహిరంగంగా ఉపయోగించారు. ఇది ప్రపంచ విమర్శలుగా అయితే ఆకర్షించింది. ఇక చూడొచ్చు దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో. భారత ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ పొరుగు దేశాల నుండి వలస వచ్చిన హింసించబడిన మతపరమైన మైనార్టీల సభ్యులకు భారత పౌరసత్వాన్ని అందిస్తామని మునుపటి ఎన్నికల్లో అయితే మేనిఫెస్టోలో అయితే వాగ్దానం చేసింది. సో 2019 సవరణ ప్రకారం 31 డిసెంబర్ 2014 నాటికి భారతదేశంలోకి ప్రవేశించిన వలసదారులు వారు మూల దేశంలో మతపరమైన హింస లేదా మతపరమైన హింసకు భయపడటం అనిపించిన వారు వేగవంతమైన పౌరసత్వానికి అయితే అర్హులని చెప్పారు. ఇక సవర్ణీ వలసదారులు సహజీకరణ కోసం నివాస అవసరాన్ని 12 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు అయితే సడలించింది. సో ఇంటెలిజెన్స్ బ్యూరో రికార్డుల ప్రకారం చట్టం యొక్క తక్షణ లబ్ధిదారులు కేవలం 30,000 మంది మాత్రమే ఉంటారు. ఈ సవర్ణ మతం ప్రతిపాదికన వివక్షను చూపుతుందని, ముఖ్యంగా ముస్లింలను మినహాయించిందని అయితే విమర్శించారు. ఇక ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కోసం హై కమిషనర్ OHCHR కార్యాలయం దీన్ని ప్రాథమికంగా వివక్షత అని అయితే పేర్కొంది. ఇక భారతదేశం యొక్క పీడించబడిన సమూహాలను రక్షించే లక్ష్యం స్వాగతించదగినది. అయితే ఇది వివక్షత లేని విధానం ద్వారా సాధించబడాలని అయితే చెప్పారు. బలమైన జాతీయ ఆశ్రయం వ్యవస్థ చాలామంది ముస్లిం పౌరులను దేశం లేని వారిగా మార్చడానికి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే NRCతో పాటుగా బిల్లు ఉపయోగించబడుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. ఇక ఎందుకంటే వారి కఠినమైన జనన లేదా గుర్తింపు రుజువు అవసరాలను అయితే తీర్చలేరు. టిబెట్, శ్రీలంక, మయన్మార్ వంటి ఇతర ప్రాంతాల నుండి హింసించబడిన మతపరమైన మైనార్టీలను మినహాయించడానికి కూడా వాక్యతలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లాంను తమ రాష్ట్ర మతంగా కలిగి ఉన్నందున ముస్లింలు అక్కడ మతపరమైన హింసను ఎదుర్కోవడం అసంభవం అని అయితే భారత ప్రభుత్వం అయితే పేర్కొంది. అయినప్పటికీ హజార్లు అంటే ఎక్కువ షియాలు, మహ్మదీస్ వంటి కొన్ని ముస్లిం సమూహాలు చారిత్రాత్మకంగా ఈ దేశాల్లో హింసను అయితే ఎదుర్కొన్నారు. ఇక ఈ చట్టాన్ని ఆమోదించడం భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనలకు అయితే కారణమైంది. శరణార్థులు ఇంకా వలసదారులకు భారత పౌరసత్వం మంజూరు చేయడం వలన వారి రాజకీయ హక్కులు, సంస్కృతి, భూమి హక్కులు నష్టపోతాయని, బంగ్లాదేశ్ నుండి మరింత వలసలను ప్రేరేపిస్తాయనే భయంతో అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనలు అయితే చూశాయి. ఇక భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనకారులు ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చూపుతుందని, ముస్లిం శరణార్థులు, వలసదారులకు కూడా భారత పౌరసత్వం మంజూరు చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఇక భారతదేశంలో కొన్ని యూనివర్సిటీల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద నిరసనలే జరిగాయి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జార్జియా మిలియా ఇస్లామియా విద్యార్థులు పోలీసులు క్రూరమైన అణచివేతకు పాల్పడ్డారని అయితే ఆరోపించారు. నిరసనలో అనేక మంది నిరసనకారుల మరణాలకు దారితీశాయి. ఇక నిరసనకారులు, పోలీసు అధికారులను ఇద్దరికైతే గాయాలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టం కూడా జరిగింది. వందలాది మంది వ్యక్తుల నిర్బంధం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీని కూడా నిలిపివేయడం జరిగింది. అప్పట్లో కొన్ని రాష్ట్రాలు తమ ఈ చట్టాన్ని అమలు చేయబోని అయితే ప్రకటించాయి. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందిస్తూ సిఏని అమలును ఆపడానికి రాష్ట్రాలకు చట్టపరమైన అధికారం లేదని అయితే పేర్కొంది. ఇక 11 మార్చి 2024న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నిబంధనలను అధికారికంగా అయితే ప్రకటించింది. ఇక ఈ పరిణామం 2024 జాతీయ ఎన్నికల ముందు వాటిని అమలు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా యొక్క నిబద్ధతను అయితే అనుసరిస్తుంది. ఇక పౌరసత్వ చట్టం అంటే ఏంటో తెలుసుకుందాం. 1950లో అమలు చేయబడిన భారత రాజ్యాంగం ప్రారంభంలో దేశంలోని నివాసితులందరికీ పౌరసత్వానికి హామీ ఇచ్చింది. ఇక మతం ఆధారంగా ఎటువంటి భేదం చూపలేదు. 1955లో భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని ఆమోదించింది. దీని ద్వారా కొన్ని పరిమితులు కూడా లోబడి భారతదేశంలో జన్మించిన వారందరికీ పౌరసత్వం కల్పించబడింది.
విదేశీయులు భారత పౌరసత్వం పొందేందుకు ఈ చట్టం 2 మార్గాలను కూడా అందించింది. అవిభజిత భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులకు భారతదేశంలోని 7 సంవత్సరాల రెసిడెన్సీ తర్వాత రిజిస్ట్రేషన్ మార్గం అయితే ఇవ్వబడింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారికి భారతదేశంలో 12 ఏళ్ళ రెసిడెన్సీ తర్వాత ఇక నార్మల్గా అయితే ఇది ఇవ్వబడింది. 1980లో రాజకీయ పరిణామాలు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా హింసాత్మక అస్సాం ఉద్యమానికి అయితే సంబంధించినవి ఇక పౌరసత్వ చట్టానికి సవరణలు ప్రేరేపించాయి. ఇక 1971కి ముందు వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులందరికీ కొన్ని నిబంధనలు కూడా లోబడి పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వంచే సంతకం చేసిన అస్సాం ఒప్పందం తర్వాత 1985లో చట్టం మొదటిసారిగా అయితే సవరించబడింది. ఆ తర్వాత వచ్చిన వలసదారులందరినీ గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి దేశం నుండి బహిష్కరించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. పౌరసత్వ చట్టం 1992, 2003, 2005, 2015లో మరింత సవరించబడింది. ఇక డిసెంబర్ 2003లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2003ను చాలా విస్తృతమైన సవరణలతో అయితే ఆమోదించింది. ఇక పౌరసత్వ చట్టం ఇది చట్టానికి విరుద్ధమైన వలసదారులు అనే భావనను జోడించి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులను అంటే రిజిస్ట్రేషన్ లేదా సహజీకరణ అయితే ద్వారా పిల్లలను కూడా అక్రమ వలసదారులుగా అయితే ప్రకటించింది. చట్టవిరుద్ధమైన వలసదారులు చెల్లుబాటు ప్రయాణ పాత్ర లేకుండా భారతదేశంలో ప్రవేశించిన దేశాల పౌరులుగా నిర్వహించబడ్డారు లేదా వారి ప్రయాణ పత్రాల ద్వారా అనుమతించబడిన కాలానికి మించి దేశంలోనే ఉన్నారు. వారిని బహిష్కరించవచ్చు లేదా జైల్లో అయితే ఉంచవచ్చు. 2003 సవరణ కూడా భారత ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్ట్రేషన్ అయితే రూపొందించింది నిర్వహించాలని అయితే ఆదేశించింది. ఇక ఈ బిల్లులకు భారత జాతీయ కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ కూడా, సిపిఐ కూడా ఇలాంటి వామపక్షాల పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. సవరణపై పార్లమెంటరీ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో మైనార్టీ వర్గాలకు చెందిన శరణార్థుల వేధింపులను ఎదుర్కొన్నారని వారికి పౌరసత్వం మంజూరు చేయడానికి ఉదారవాద విధానాన్ని అభ్యర్థించారు. ఇక ఎంకే వేణు ప్రకారం అద్వానీ అండ్ సింగ్ చర్చించిన 2003 సవరణీకరణ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో హింసను అనుభవిస్తున్న ముస్లిం సమూహాలను కూడా కనికరంతో చూడాలని ఆలోచనపై అయితే ఆధారపడింది. ఇక వలసదారులు శరణార్థులు ఎవరు? చాలా పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఈ వీరిలో అత్యధిక సంఖ్యలో బంగ్లాదేశ్ నుండి వచ్చారు. ఇక సరిహద్దు నిర్వహణపై టాస్క్ ఫోర్స్ 2001లో 15 మిలియన్ అక్రమ వలసదారుల సంఖ్యను అయితే ఉటంకించింది. సో 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటే యూపీఏ ప్రభుత్వం భారతదేశంలో 12 మిలియన్ల అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారని అయితే పార్లమెంట్లో అయితే పేర్కొంది. వలసల స్థాయికి గల కారణాల్లో పోలీస్ సరిహద్దు, చారిత్రక వలసల నమూనాల, ఆర్థిక కారణాలు, సంస్కృతి అండ్ భాష సంబంధాలు అయితే ఉన్నాయి. బంగ్లాదేశ్ నుండి చాలామంది అక్రమ వలసదారులు చివరికి ఓటు హక్కును కూడా పొందారు. నీరజ జైల్ ప్రకారం బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారు ఓటును ఉపయోగించి ఎన్నికల్లో గెలవడానికి ఓటు హక్కునైతే విస్తృతంగా వర్ణించారు. ఇక బంగ్లాదేశ్ పండితుడు అబుల్ బర్కర్ అంచనా ప్రకారం 1964-2013 మధ్య 11 మిలియన్కు పైగా హిందువులను బంగ్లాదేశ్ను విడిచిపెట్టి సంవత్సరానికి 2,30,612 మంది అయితే ఉన్నారట. కారణాలు మతపరమైన హింస, వివక్ష, ప్రత్యేకించి స్వతంత్రం వచ్చాక సైనిక పాలనలో చేతులైతే ఉన్నాయి. తెలియని సంఖ్యలో అయితే పాకిస్తాన్ హిందూ శరణార్థులు కూడా భారతదేశంలో నివసిస్తున్నారు. ఇక మతపరమైన హింస, బలవంతపు మత మార్పిడి కారణంగా సంవత్సరానికి 5,000 మంది శరణార్థులు వస్తున్నారని అయితే అంచనా వేస్తున్నారు. ఇక 1951 యుఎన్ రిఫ్యూజీ కనెక్షన్ లేదా 1967 ప్రోటోకాల్పై భారతదేశం సంతకం చేయలేదు. ఈ శరణార్థులపై జాతీయ విధానాన్ని అయితే కలిగి లేదు. శరణార్థులందరూ అక్రమ వలసదారులుగా అయితే వర్గీకరించబడ్డారు. భారతదేశం శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నప్పటికీ జవహర్లాల్ నెహ్రూ రూపొందించిన దాని సాంప్రదాయ వైఖరి ఏమిటంటే అటువంటి శరణార్థుల పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వారి స్వదేశాలకు తిరిగి రావాలట. సో శరణార్థులు, వలసదారుల కోసం యుఎస్ కమిటీ ప్రకారం భారతదేశంలో 4,56,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు అయితే ఇస్తుంది. యుఎన్హెచ్సిఆర్ ద్వారా పోస్ట్ చేయబడిన పొరుగు కాని దేశాల నుండి దాదాపు 2 లక్షల మంది పైగా ఉన్నారట. శుభ్ర సర్కార్ ప్రకారం ముఖ్యంగా 1990 నుండి వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారత ప్రభుత్వాలు శరణార్థుల సహజీకరణ కోసం చట్టాలను అయితే అధ్యయనం చేసి రూపొందించాయి. చిత్తుప్రతులు శరణార్థుల ప్రవాహంతో పట్టణ ప్రణాళిక, ప్రాథమిక సేవల ఖర్చు, రక్షిత తెగలకు సంబంధించిన బాధ్యతలను భారతదేశంలో ముందుగా ఉన్న ప్రాంతీయ పేదరిక స్థాయిలపై ప్రభావం వంటి సమస్యలతో అయితే పోరాడాయి. సో దీని గురించి ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇంకా కావాలనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పార్ట్ 2 అయితే తీస్తాను. సో వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తానో లాంగ్ అయిపోవడం వల్ల. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.